హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ బ్లాగ్స్ విటిపి. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో చేశాను దీని గురించి. ఇది మనం లాంగ్ ఫార్మాట్ లో వీడియో చేసాము. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. ఇది జామ చెట్టు 2 ఫీట్ దాకా ఉంది. దీనిలో మనం 1 ఫీట్ దాకా ఇటువంటి హైట్ ఉంది కదా, 1 ఫీట్ కింద నుంచి 1 ఫీట్ దాకా ఎటువంటి బ్రాంచెస్ లేకుండా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ బ్రాంచెస్ అనేది కాయలు కాసినప్పుడు కిందకి నేల కుంగిపోయి కాయలు పాడయ్యే ప్రమాదం ఉంది. అందువలన 1 ఫీట్ దాకా ఉన్న బ్రాంచెస్ కట్ చేస్తున్నాను. అలాగే పెద్ద చెట్లు ఉన్నాయి కదా, ఈ పెద్ద బ్రాంచెస్ నుంచి నీకు ఒక జానపైన ఎటువంటి లెంత్ లేకుండా కట్ చేస్తున్నాను. అక్కడ నుంచి మళ్ళీ కొత్త ఫ్రూటింగ్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ చెట్టుకి చాలా హైట్ గా ఉంది. ఇది కింద బ్రాంచెస్ ఉన్నాయి, సైడ్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది 6 months ప్లాంట్ అండి. ఈ 6 months ప్లాంట్ నుంచి ఇప్పుడు దాకా మనం ప్రూనింగ్ చేయలేదు. అందువలన అప్పుడప్పుడు మనం జస్ట్ మనం బడ్స్ వరకు అంటే కాయలు ఉంటాయి కదా, అది కాయల వరకు మనం కట్ చేస్తూ వచ్చాము. ఓన్లీ కింద ప్రూనింగ్ చేయలేదు. ఇప్పుడు మనం కింద ప్రూనింగ్ చేస్తున్నాము. ఇటువంటి సైడ్ బ్రాంచెస్ కిందకి వంగకుండా చెట్టుని ఇప్పుడు ఆల్రెడీ కాయని కూడా వదిలేసాము. ఈ చెట్టుకి మనం ఇలా కటింగ్ చేసుకుంటూ మధ్య మధ్యలో నీకు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఆ పిందెలు కూడా చేసుకుంటూ మొత్తం చేనంతా ప్రూనింగ్ చేసాము. మీకు శాంపుల్ వీడియోగా దగ్గరగా తీసాం కాబట్టి చూపిస్తున్నాను. ఇది అలాగా బడ్స్ అంటే చిన్న చిన్న పిందెలు మొత్తం కట్ చేసామండి. ఆ హైట్ ఎంత హైట్ ఉందో అంత హైట్ అవసరం లేదండి. ఇవి కట్ చేస్తే మళ్ళీ ఆల్రెడీ పెద్దవి వస్తాయి కాబట్టి చిన్న వీడియో తీసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.